స్కిట్స్ అన్ని హిట్స్ కొడుతున్నా మన భాస్కర్ ఈ రోజు ఎలాంటి స్కిట్ చేసి హిట్ కొట్టబోతున్నాడో చూసేద్దామా. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with the Steve. నమస్తే. ఇది పెద్ద స్టార్ హీరోయిన్, నేను పెద్ద స్టార్ హీరోని. ఇదిగో మన ఇద్దరం లవర్స్, కొన్నాళ్ళలో పెళ్లి చేసుకోబోతున్నాం. ఎవరితో పడితే వాళ్ళతో సినిమాలు ఒప్పుకో, సరేనా? ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. అసలు దీన్ని ఎందుకు తీసుకొస్తున్నావే స్టూడియో? అంటే మా మమ్మీ అంటే నాకు రక్షణ. నిన్ను ఏం చేస్తాడే? నువ్వు కూడా కూర్చోపో. డైరెక్టర్ ఏం డైరెక్టర్ ఎంతసేపు రావటానికి? ఒక్క 5 నిమిషాలు ఆగాడు సార్, హీరో గారు వస్తున్నారు. అదేంటి ఈ సినిమాకి నేను కదా హీరోని? మనది మల్టీ స్టారర్ మూవీ సార్. సరే పిలిపి, ఉన్న పిలిపి. హీరో గారు రండి సార్. ఏరా హీరో వచ్చే ముందే క్యారీ వ్యాన్ ముందుకెళ్ళి కూర్చోవాలని తెలియదారా నీకు? బౌన్సర్ కాదు సార్, మన సినిమాలో ఇంకొక హీరో సార్. సారీ బౌన్సర్ అనుకున్నా. సార్ కూర్చోండి సార్. ఫస్ట్ సీన్ ఏంటి? హీరో హీరోయిన్ చిన్నప్పుడు ప్రేమించుకొని విడిపోయారు సార్. హీరోయిన్ ఎవరు? ఈవిడే సార్ హీరోయిన్. సార్ నా ఫైవ్ మరి వాడు హీరోయిన్ గా పెట్టేవేంట్రా? మరి నాకెవరు? మీరు చేసుకునే ఆవిడకి హీరోయిన్, ఈయన చేసుకోబోయే ఆవిడకి మీకు హీరో. నాకు అవసరం లేదురా, నాకు ఈ అందమే కావాలి. టిము కూల్ రా. రాతిరా వాడు దున్నపోతులో ఉన్నాడు, మీద పడితే దున్నపోతులోనే ఏం లేదు కదా అక్కడ. సార్ ఒక్కసారి హీరోయిన్ గారిని చూడండి సార్, మీకు నచ్చకపోతే మీ ఆవిడ్ని మీకు హీరోయిన్ గా పెడతాను సార్. సరే పిలిపి. మేడం రండి మేడం. లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి. ఏంట్రా ఇది ఎలా ఉంది? లేడీ గెటప్ లాగా దీంతో నేను చేయాలా? సార్ సార్ ప్లీజ్ సార్, నా కోసం ఒప్పుకోండి సార్. ఫస్ట్ సినిమా సార్. ఓకే నీ కోసం చేస్తాను. సీన్ ఏంటో చెప్పండి. హీరో హీరోయిన్ చిన్నప్పుడు ప్రేమించుకొని విడిపోయారు, 20 సంవత్సరాల తర్వాత కలిశారు సార్. రెడీ? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావురా? నన్ను మిస్ అయ్యావా? నన్ను కిస్ అయ్యావా? ఏంటి అది అలా చేస్తుంది? చాలా రోజుల తర్వాత కలిసింది కదా సార్, ఆ ప్రేమను ఆపుకోలేక అలా చేస్తుంది. మా సీన్ సేమ్ సీన్. రెడీ మేడం? యాక్షన్. గోపి దా దా. గోపి 20 సంవత్సరాల నుంచి నిన్నే తలుస్తున్నా, నిన్నే కొలుస్తున్నా గోపి. ఎప్పటికైనా నిన్ను నీ దాన్నే గోపి. ఏంటి అది? సార్ అంటే ఆవిడ నేచురల్ క్యారెక్టర్ సార్. అదెందుకు గోడ మీద బల్లెత్తుకున్న చదువుకున్నాడు సంకలో? ఆవిడ కొద్దిగా ఎమోషన్ ఫీల్ అయింది సార్. ఈ టైంలో రొమాంటిక్ సాంగ్ సార్. చెప్పావా కరెక్ట్గా దానికి? చెప్పాను సార్. యాక్షన్. అసలు ఆ పాటకి దీనికి ఏమైనా సంబంధం ఉందా? సార్ ఈ సినిమాలో ఆవిడ క్లాసికల్ డాన్సర్ సార్. జనవరి మాసం కూడా ఎవరు చేసేది? నీ పళ్ళు రాలతాయి. ఈ పాట కనుక దానికి పెట్టావంటే దీనికి ఏదైనా పేతా సాంగ్ పెట్టు. సార్ వాళ్ళకి అసలు రొమాంటిక్ సాంగ్ లేదు సార్. సార్ మీ సీన్ ఏంటంటే మీరు పెళ్లి చేసుకుందాం అనుకున్నా, మీ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు సార్. సాంగ్ వెళ్ళిపో. ఓకేనా? రెడీ మేడం? యాక్షన్. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడగందుకు చెప్పలేని గుండె కోత పూడ్చుకుందుకు మనం అన్నది ఒకే మాటని నాకి. అసలు ఈ సాంగ్ ఎవరు అలా చేసే? వాడి కళ్ళల్లో కలిపి ఎవరురా ఈ సాంగ్? ఇదే సాంగ్ నాతో పెట్టురా, ఈ పాట పెట్టు. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడగందుకు చెప్పలేని గుండె కోత పూడ్చుకుందుకు. నేనేం చేయటం? పాచి పని చేయడానికి వచ్చాను ఇక్కడ. మరి ప్లీజ్ సార్. నీకు బానే ఉందిరా, నేను ఇక్కడ మసాజ్ చేస్తుంది, నాకేమి లేదు. ఉండండి సార్, ఇంకొక సీన్ ఉంటే సినిమా అయిపోద్ది. ఆ క్లైమాక్స్ సీన్ చెప్పండి. సార్ మీ నెక్స్ట్ సీన్ సార్. మిమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచి పోసిన బామ్మగారు చచ్చిపోయారు. ఆ టైంలో హీరోయిన్ గారు వచ్చి మిమ్మల్ని ఓదారుస్తున్నారు సార్. మీ బామ్మగారు ఇక్కడ. మేడం 1 2 3 యాక్షన్. బామ్మ చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకొని పెంచావు, ఇప్పుడు నన్ను గుండెల మీద పడుకోబెట్టుకుని ఎవరు ఓదారుస్తారు బామ్మ? గోపి పెళ్ళైన తర్వాత నేను ఓదారిస్తా గోపి. పెళ్ళి నువ్వు
నాకు బామ్మే చచ్చిపోతే బాగుంటుందా? అది బామ్మ చచ్చిపోయిందంటే అది ఓవర్ యాక్షన్ చేసింది. ఏ కుక్క నక్కో చచ్చిపోయిందని చెప్తుంది. ఓకే సార్, సేమ్ సీన్. మీరు ప్రాణంగా పెంచుకున్నటువంటి కుక్క చచ్చిపోయింది సార్, మీరు బాధపడుతున్నారు. రెడీ యాక్షన్. టోబీ! టోబీ చచ్చిపోయింది. రేపటి నుంచి నా మూత ఎవరు నాకుతారు? వాడు మూతిరాతి నిన్ను ఉడి సగ్గ నాకాలి. ఏం చేస్తున్నారా? కుక్క చచ్చిపోతే ఇంత చేస్తారా? అది అమ్మమ్మ చచ్చిపోతే నేను ఏం చేయలేదు. ఈ సినిమా వద్దు ఏమొద్దు రే. ఒకే ఒక సీన్ సార్, సినిమా అయిపోద్ది. సార్ లాస్ట్ సార్, ఇప్పుడు పెళ్లి సీన్ సార్. 1 2 3 యాక్షన్. దానికి కడతాడు ఏంటి ఇడు? సార్ సినిమాలో అసలైన ట్విస్ట్ ఇదే సార్. మీరు చిన్నప్పుడు ప్రేమించారని చెప్పినా కదా సార్, అది వర్ష గారు కాదు ఫైమా. ఆయన ప్రేమించారని చెప్పినా కదా సార్, అది ఫైమా కాదు వర్ష. అరే సినిమా మొత్తం చపాతీ పిండినట్టు పిండాడు దాన్ని. ఇప్పుడు నేను ఆ చపాతీ ముంచుకొని తినాలా? తినండి సార్. ఏంటి తినేది? చాలా బాగుంది సార్. కావాలని చేసావు కదా ఇదంతా నువ్వు? సినిమా ప్రొడ్యూసర్ నేనే. పోరా పోయి నుంచి పో. నేను చచ్చానా బతికానా? ఏడా ఉన్నాను కదా నేను. పూర్ణ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బుల్లెట్ భాస్కర్ టీమ్ సూపర్. ఏం కావాలి? పొద్దున మీరు ఫైమాన్ ఇక్కడ కిస్ చేశారు కదా, అవును. ఒక్కసారి అలా అలా వదిలేండి చాలు. మీకు ఇప్పటి కిస్ కావాలా? Yes. రండి. రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది కాన్సెప్ట్, చాలా బాగా చేశారు అందరూ. పల్లెటూరు నుంచి వచ్చాను కదా, సాఫ్ట్ గా ఉన్నాను అనుకుంటున్నారా? ఒరిజినల్ అలానే ఉంది. టచ్ చేస్తే షాకే మరి అంటుంది ఫైమా. ఇంతకీ ఎందుకు ఇలా అంటుంది తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. ఏం పిల్లది ఎంత మాటన్నది, ఏం కుర్రది కూత బాగున్నది. నిజంగా నన్ను చూస్తే ఏం పిల్లది అని పాట పాడాలనిపిస్తుందా? ఏం పిల్లది కాదు, ఏం నల్లిది రక్తం పీకుతున్నది. నువ్వు అలాగే అంటావు కానీ మేడం, నేను బీచ్ లో ఇట్లా ఉరుకుతుంటే వెనకాల పిల్లలు ఒకటే ఉరుకులాట తెలుసా? చూడండి అమ్మా, ఇలాంటి పీచు మెట్టాలంటే జుట్టు వేసుకెళ్తే పిల్లలు వెనక పడికి ఏం చేస్తారు? అదంతా కాదు అని నాకు ఒక కోరిక ఉంది. పెళ్ళైన తర్వాత మనం ఇద్దరం ఒకే రూమ్ లో జీవితాంతం కలిసి ఉండాలంటే ఏం చేయాలి? ఏదైనా అపార్ట్మెంట్ లో వాచ్మెన్ ఉద్యోగం చేయాలి. నువ్వు పైకి వెళ్ళి 6 ఏళ్లలో పాస్ పని చేసుకుంటే నేను కింద మోటార్ ఇప్పడం, మోటార్ బిగించడం, గేట్ తీయడం, కారుకి సైడ్ ఇవ్వడం. మేడం, ఇన్ని రోజులు చెట్లు వెనక పుట్లు వెనక తిరిగినా వాడు ఏం చేయకపోయినా చేశాడమ్మా అని అందరు చెప్పుకున్నా. నేను నాదే తప్పు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? మీ పెద్దోళ్ళని ఒప్పించి మీ ఇంట్లోకి నన్ను మనిషిగా చూడమను. సరే రా, త్వరగా తాళి కట్టేసి తీసుకుపోతా. వాళ్ళు చెప్తే ఒప్పుకోరు. అన్నయ్య అన్నయ్య, నేను ఆ అమ్మాయితో కాల్ జారాను. దాంతో కాల్ జారేవా? అంటే ఇప్పుడు మీ ఇద్దరం పెళ్లి చేసుకున్నాం అన్నయ్య. అంటే ఇప్పుడు దాన్ని నేను మరదలని పిలవాలా? నేను వదినని పిలిచినప్పుడు దీన్ని మరదలని ఎందుకు పిలవలేదు నువ్వు? నాకు అది నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? అసలు నా పిల్లం చూడండి ఎలా ఉంది, పెట్రోమాక్స్ బల్బులా ఉంది. మీరెలా ఉంది? మీరెలా ఉంది? నన్ను కాదు ఆమె నిన్ను కాదురా, అన్నయ్యని పిలుస్తా. అన్నయ్య సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కటమరాయుడు. ఎవరు మరిదేమే? నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇదే. ఎన్నెన్ని సంబంధాలు వస్తున్నాయి మరిది గారు మీకు? నిన్న మా చెల్లెలతో మాట్లాడను. దాన్ని ఎలా చేసుకున్నావు నువ్వు? ఇప్పుడు దాకా అదే కదా చెప్పింది. చూడురా, మీ చిన్నోదిన 50 ఎకరాలు తీసుకొచ్చింది, పెద్దోదిన 100 ఎకరాలు అన్ని తీసుకొచ్చింది. ₹1 తీసుకురాకుండా ఫ్రీగా వచ్చింది మన రాయుడు ఫ్యామిలీలో. అన్నయ్య, నేను పెళ్లి చేసుకున్నా, ప్రేమించాను, కాపురం చేసుకుంటాను. మీ అందరికి అనవసరం, వెళ్ళిపోండి. ఎస్టేట్కి వెళ్ళి వస్తా, ఇల్లు చూసుకో. ఏందే ఖాళీగా ఉందని ఊగుతున్నావా? ఏదో లైట్ గా
రూపాయలు తీసుకొచ్చావే మా ఇంటికి ఊగుతున్నావు శవం ఊగినట్టు దాని మీద కూర్చొని పోయి ముందు ఆంట్లు కడుపుకో. అంట్లు తోమితే నీలా కాకుండా నాలా తెల్లగా ఉండాలి, అర్థమైందా? చెక్కలా ఉండాలా, చెక్కలా ఉండాలా. ఇలా కాదు, పైకిలే. నాకు ఇప్పుడు అర్జెంట్ గా ఒక గ్రీన్ టీ కావాలి, వెళ్ళి తీసుకురా. నాగిని డాన్స్ ఇక్కడ కాదు, డీలో వేద్దాం అమ్మా. ఎందుకు అది? అంటే వేడి వేడిగా అన్నారు వాళ్ళు తెలవాలని. ఇక్కడ ఇట్రా, పెద్ద మనిషిని ఇక్కడ ఉన్నా కదా, వెళ్ళి అద్దాలు తీసుకుంటారు. దీనికి కళ్ళు మింగినట్టున్నాయి, దీనికి కళ్ళు మింగినట్టున్నాయి. ఏంటి ఒక్క పని చేయటం చేత కాదు, ఒక్క రూపాయి తీసుకురాలేదు. ఇంట్లో పని చేసేదాన్ని పని చేసినట్టు ఉండాలి. స్టైల్ ఎందుకే నీకు? సారీ అండి. కొంచెం కింద కొంగు. సారీ. ఓకే. ఆడ జన్మకి ఎన్ని శోకాలు. మా నాన్నగారు వచ్చారు. మా తల్లి బాగున్నావమ్మా? చాలా బాగున్నాను. నీ పెళ్లి కోసం 1,00,000 రూపాయలు దాచి అల్లుడి గారు కట్నంగా ఇచ్చాను. 1,00,000 రూపాయలు ఇచ్చారా? అవును తల్లి. డాడీ మీరు వెళ్ళిపోండి, నాలో ఉన్న కుక్క బయటికి వస్తుంది. ఏందే కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఊగుతాను? ఇది నా కాలే, ఇది నా కాలే. ఏమైంది? కట్నం ఎంత ఇచ్చారు? మీ నాన్న 1,00,000 రూపాయలు ఇచ్చాడు. వినిపిస్తుందా? ఏంటి వద్దే, వదలండి. ఫ్రీగా వచ్చానేమో అనుకుని మీతో మాటలు పడ్డా. 1,00,000 ఇచ్చిన తర్వాత నీ అవ్వ బిడ్డ ఇది నా అడ్డ. ఏం జరుగుతుంది ఇక్కడ? నిద్ర లేకుండా రెస్ట్ లేకుండా నేను డిస్టర్బ్ అవుతున్నా. కోతి ముఖం నన్ను హిందూలో పెట్టుకుని వాట్ హ్యాపెన్, ఏం జరుగుతుందంటే కోస్తాని. నీకైనా పిచ్చెక్కిందా? నువ్వు ఎంత కట్నం ఇచ్చావమ్మా? 10 ఎకరాలు తీసుకొచ్చు. 10 ఎకరాలు తీసుకుని ఎక్కడ పడుతుందా? వెళ్ళి పనులు చేసుకోండి. గిన్నెలు గిన్నెలు మంచిది. ఆడ ఆడ జన్మకని పాడద్దే. బర్రె జన్మకు ఎన్ని శోకాలు. ఆడ జన్మకు ఆడ జన్మకని పాడద్దమ్మా. జన్మకు ఎన్ని శోకాలు. నరికి పారేసి ఒక్కొక్కరిని రండ్రా. ఇప్పుడు ఎవరు వస్తారు? ఏంటి గోళ? ఇందాక నుండి చూస్తున్నాను. నన్ను కొట్టింది. ఏమే నిన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టిందే కాకుండా కొడతావా? అరే వచ్చి దీంతో మాట్లాడరా. మీరే మాట్లాడండి. ఏయ్ నోర్మోయ్. ముయ్యంటమేంద్రా? ఎందుకు కొడుతుందిరా అది? అది ఊరికే రాలేదు, 1,00,000 రూపాయలు కట్నం ఇచ్చింది. నీ లక్ష నా బొచ్చుకు పెట్టి ఆయిల్కి సరిపోదు. బొచ్చు మొత్తం నెత్తి మీద నాగిన్ని అని చేస్తాంది. ఇట్లా బొచ్చు మొత్తం. పంచ్ ఆఫ్ ద ఇయర్. నీ బొచ్చుకి ఆయిల్ పెట్టాలంటే 1,00,000 రూపాయలు ఇచ్చేంటి ఇది నన్ను కొడుతుంది? నువ్వు ఇచ్చే 1,00,000 రూపాయలు నేను వాడే సోపులకి సరిపోవు. సోపులు వాడితేనే వెనకాల కోతి లెక్కుందా నీ ముఖము? ఈ రహస్యానికి ఆ సబ్బులా. ఎలా కాదే అన్నయ్య, నేను పని చేసుకున్న టైంలో డిస్టర్బ్ చేయొద్దు, ఓకేనా? ఇంట్లో ఉంటే అదన్నా ఉండాలి, లేదా నేనన్నా ఉండాలి, లేదా మన ఫ్యామిలీ అన్నా ఉండాలి. దాని 1,00,000 దానికి ఇచ్చి ఇంట్లో పంపించాయి. నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్. పో, నీ 1,00,000 రూపాయలు ఇచ్చేస్తా. 1,00,000 రూపాయలు తీసుకోగా మంచిగా తీసుకుని ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తానగా నేను పోతా అనుకుంటుండు. మీట మీట వాడి ఎంత గలీజ్ బాడీ పెంచుకుని బుర్ర పెంచలేడు. నీ 1,00,000 రూపాయలు నీకు ఇచ్చేస్తానే. ఓకే రా, 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు ఎక్కడి నుంచి తీసుకున్నావు? ఒక ఆడదాని దగ్గర నుంచి తీసుకున్నావు. నువ్వు కూడా మగాన్ని గాను నేను ఆడోని అని చెప్పి లంగా కట్టుకొని నాకు డబ్బులు ఇచ్చేస్తే నేను ఫ్రీగా వెళ్ళిపోతాను. లంగా కట్టుకొని ఇమ్మంటుంది. లంగా ఎందులోకి రా? ఇలా దొడుక్కోవడం, బొందు తగిలించుకోవడమే. కట్టుకొని జాకెట్ బొట్టు పెట్టుకుని మొత్తం అరే ఒరే నన్ను పిలుస్తూ అది నన్నే కొడుతుంది పద్దాకల, నన్నే కొడుతుంది పద్దాకల. ఇలాంటి వాళ్ళు ఉన్న ఫ్యామిలీలో మేము ఉన్నామండి. పాపా
ఎక్కడికి వెళ్ళిపోతున్నారన్నయ్య? ఇలాంటి దాన్ని తీసుకొస్తా పద్దాకలా అది కొట్టు వదిలిపెడుతుంది వదిలిపెడుతుంది. వాళ్ళందరూ వెళ్ళిపోయారు, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. సాంగ్ వేసుకుందాం. పదండి పోదాం. ఎక్కడికి? వాళ్ళ దగ్గరికి. వాళ్ళ దగ్గరికి ఎందుకు? ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు, హ్యాపీగా ఉండొచ్చుగా. 1,00,000 రూపాయలు ఇచ్చింది దూరం ఉండడానికా? ఎప్పుడైనా సరే అందరూ కలిసిమెలిసి ఉండాలి. అటు పోతే నాకు ఇక్కడ బోసుకుంటది మళ్ళీ. సరే పద. ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ. రోజా గారు, పూర్ణ గారు, ఎలా అనిపించింది స్కిట్? తిరిగిపోయింది అసలు, మామూలుగా లేదు. ఫైమా భాస్కర్ ఎప్పుడైతే ఫైమా మీ టీమ్ లోకి వచ్చిందో దానికి అనుగుణంగా భలే సెట్ చేసుకుంటున్నారు అసలు ప్రతి స్కిట్ కూడా. వెరీ నైస్ భాస్కర్, భలే చేశారు స్క్రిప్ట్, సూపర్. పూర్ణ గారు, did you enjoy this? నాట్ జస్ట్ ఎంజాయ్మెంట్ అంటే ఒక పవర్ స్టార్ అంటే నాకు ఇప్పుడు ఫైమా. టుడే యు ఆర్ మై స్టార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా నచ్చితే నేనేం చేస్తా? సుధీర్, రామ్ ప్రసాద్, శ్రీను వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్షిప్ ఒక బ్రాండ్. మరి ఈ ఫ్రెండ్షిప్ వెనకాల ఉన్న స్ట్రగుల్స్ ని చూపించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఇది 2013 సుడిగాలి సుధీర్ టీమ్ లీడర్ అయిన కొత్తలో. మా సీనియర్స్ అందరు వెళ్ళిపోయారు. ఇప్పుడు జబర్దస్త్ ని ఎవరు మోస్తారని నన్ను టీమ్ లీడర్ చేశారు. ఐ ఆమ్ టీమ్ లీడర్. ఇప్పటి వరకు సుధీర్, ఇప్పటి నుంచి సుడిగాలి సుధీర్. టీమ్ ని నేను ఒక్కనే హ్యాండిల్ చేయగలుగుతా, కానీ ఇంకో ఇద్దరికి లైఫ్ ఇవ్వాలి కదా. నన్ను ఈ జబర్దస్త్ తీసుకొచ్చిన సీన్ గడికి ఫోన్ చేసి పిలుద్దాం. అరే సీనా, చెప్పరా, తొందరగా వచ్చే. టీమ్ అంటే మన ఇద్దరితో సరిపోదురా, రాయాలి. అరే పక్క టీమ్ లో రామ్ ప్రసాద్ అని ఒకడు ఉన్నాడు రా, నోటు తోలుగాడరా, భారత వాడు. సరే పిలుచు. అరే రామ్ ప్రసాద్, నేను ఆటో వాణ్ణి అన్నగారి వాణ్ణి న్యాయమైన రేటు వాణ్ణి. సుధీర్ అన్న, మిమ్మల్ని చూడటమే లక్ అన్న. నువ్వు టీమ్ లీడర్ అయ్యావట కదన్నా. బయట టాక్ ఏంటో తెలుసా? ఏంటి? సమోసాలు బాగున్నాయి అంటున్నా. బల్బు తెచ్చుకున్నావు, ఇండస్ట్రీలో వెలిగిపోదామని. ఆరిపోయిన బల్బు తెచ్చు. నోడుతో నాది కూడా. మీ టీమ్ లో కొంచెం నాకు ఏదైనా అవకాశం ఉంటే చూడొచ్చు కదా. రే నోటి దుల్ల ఫిక్స్ రా, బాగా మాట్లాడుతున్నాడు. మాకు నువ్వే రాయాలయా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక పై నుంచి మనం రాసేస్తున్నాం. మామూలుగా రాయట్లేదు రామ్ ప్రసాద్. ఏంటది? రాకెట్ సౌండ్ రాలేదు. సైలెంట్ బోర్డ్ లో పెట్టా. అరే స్కిట్ రాస్తున్నాను. అప్పుడులో స్కిట్లు అలాగే రాసుకునే వాళ్ళం. యాక్చువల్ ఆ కాలం కొంచెం పైకి ఉండేది. వద్దులే బాగా. ఇప్పుడు నేను రాసింది కనుక మీరు చదివితే సూపర్ అంటారు. సూపర్ అంత బాగా రాశాడా? సూపర్ అని రాశాడు. ఇప్పుడు పెన్నుతో రాస్తున్నా. ఆడు గనక పెన్ను క్యాప్ తీస్తే మళ్ళీ పెట్టేస్తాడు. అరే సుధీర్ ఇటారా, మా దాంట్లో నువ్వే హీరో కాబట్టిరా. స్టార్టింగ్ మ్యూజిక్ పడుతుందిరా, నువ్వు అలా వెళ్ళి స్పెట్స్ ఇలా తీసి ఇలా పెట్టేస్తావు వెంటనే. అరే సీనా, మంచి డైలాగ్ ఉందిరా, కానీ దానికి ఏదైనా డిఫరెంట్ ఏదైనా గెటప్ ఉంటే బాగుంటుందిరా. అద్దిరింది. నేను మధ్యలో వచ్చి పని చేసేస్తా. అది ఇప్పుడు చెప్పండి, స్టేజ్ మీద చెప్తా. ఎక్కడి నుంచి వచ్చావు? ఇప్పుడు నీకు రాజమండ్రి ఉంది కదా, ఉంది. దాని పక్కన అమలాపురం ఉంది కదా, ఉంది. అమలాపురం కదా రాజమండ్రి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? వైజాగ్ నుంచి. మీ నాన్న ఏం చేస్తాడు? సముద్రంలో బరువైన వస్తువులు పడిపోయాడు అనుకో, బుడగలు వస్తాయి కదండి. అవును. సముద్రం లోపల నువ్వు ఊత్తూ ఉంటాడు అది. మీ
మీరేం చేస్తారా? ఇప్పుడు వాట్సాప్ ఉంది కదా, ఉంది. వాట్సాప్ లో బ్లూ టిక్లు వస్తాయి కదా, మా నాన్నే పెడతాడు. రే మా నాన్న ఏం చేస్తాడో తెలుసా? చెప్పు అవసరం లేదు. నువ్వు చేసి ఏంటది? రాకెట్. ఈసారి ఏంది సౌండ్ వెళ్తుంది అంటే ఈసారి సౌండ్ ప్రూఫ్ పెట్టించా. ఫస్ట్ స్కిట్ జడ్జిమెంట్ ఎలా ఉంటుందో ఏంటో టెన్షన్ గా ఉంది. ఆల్రైట్ సో ఇవాల్టి పర్ఫార్మర్ ఆఫ్ ది డే గోస్ టు సుడిగాలి సుధీర్. మీకు విషయం చెప్పనా? మన జబర్దస్త్కి కొత్త యాంకర్ వచ్చిందంట్రా. రష్మి, సుధీర్ కి పేరు వచ్చిందంటే అది రష్మి వల్లే. సుధీర్, రష్మికి ఇంత తక్కువ టైంలో ఇంత మంచి పేరు వచ్చిందంటే నీ వల్లే. సుధీర్, నీకు నీ కెరీర్ కి ఎటువంటి దిష్టి తాకూడదు. నువ్వే పెట్టేసుకుంటున్నావు. నీ కెరీర్ నేనే కదా. ఒక నిమిషం పక్కకు రండితో మాట్లాడాలి. చెప్పరా. ఇన్ని రోజులు మనం కష్టపడుతున్నాం కదా. అవును. సీన్ గాడికి పెళ్ళైందిరా. వైఫ్ తో పాపం ఒక్కడే బస్సుల్లో తిరగలేకపోతున్నాడు రా. వాడికి ఒక అద్భుతమైన బైక్ కొనిద్దాం రా. ఓ పని చేస్తా, నా ఉంగరం పెట్టేసి డబ్బులు తీసుకొచ్చేస్తా. అరే సీను, ఈ రోజు నువ్వు మాతోనే ఉండాలిరా. కుదరదురా, నేను ఫ్యామిలీని తీసుకుని బయటికి వెళ్తాను. నన్ను సీనా ఉండరా. కాదురా, ఆటో మిస్ అయితే చాలా ఇబ్బంది. ఇలా రా. ఇట్రా, ఆ కాస్ట్లీ బైక్ చూడు. అరే చాలా బాగుందిరా. మరి గెటప్ సీన్ అనే ఒక ఆర్టిస్ట్ ది. అరే చూడరా, ఇది ఏంట్రా ఇది? ఆండ్రాయిడ్ ఫోన్ రా. ఇంతకు ఎవరిది? ఆటో రాంప్రసాద్ అని. ఎవరికి ఇవ్వలేదురా, పంచ రాంప్రసాద్ అయిపోయాడు. అరే రామ్ ప్రసాద్ కష్టాలు పంచుకున్నవాడే కాదురా, బాధలు పంచుకున్నవాడే అసలైన ఫ్రెండ్ రా. ఆటో రాంప్రసాద్ గారు ఒక్కడు కాదురా, ఆటోకి 3 టైర్లు ఉంటాయి చూడు, అందులో 2 టైర్లు కూడా మీరేరా. ఇవ్వడుదిరా కారు, కాస్ట్లీ కారు. అర్జెంట్ గా కార్ దగ్గరికి వెళ్ళి వాటర్ తో క్లీన్ చేసేసాయి. అది ఎవ్వరిదో, నేనే క్లీన్ చేస్తాను రా. మరి వానరా మాత్రం చూసుకోలేవా కార్ని? మా హీరో ఎప్పుడు ఆ కార్ లోనే తిరగాలి. ఇలాంటి కార్లు మించి మించి మనం కొనాలి, మనం కూడా అందులో తిరగాలి. అదిరా మనం అంటే. సుధీర్గా రాస్తున్నాను రా ఈ రోజు. సుధీరా ఏంట్రా? నేను ఒక అడుగు ముందుకేద్దాం అనుకుంటున్నాను. వెయ్యరా, మేము కూడా వెనుకుంటాం. కాకపోతే ఒక 3 నెలలు జబర్దస్త్ రావద్దు అనుకుంటున్నాను. కంగ్రాట్స్ రా, నువ్వు వెళ్ళిరా. ఈ లోపల టీం మేమిద్దరం కాపాడుతాం. అక్కడ సినిమా హిట్ కొట్టు, వచ్చాక ఇక్కడ స్కిట్ కొట్టు. పోరా. సుధీరా రారా. స్కిట్ ఏంటంటే ఏంట్రా, నేను కూడా ఆగిపోదాం అనుకుంటున్నాను. ఫైనల్ గా మళ్ళీ ఎప్పుడు చూస్తారో ఏంటో ఆ హీరో అనేది ఒకసారి అనరా. రాస్తా, నేను ఒక్కనే స్కిట్ రాస్తా, ఒక్కనే కొడతా. అరే సుధీరా, ఇప్పుడు ఇక్కడ గెటప్ సీన్, నువ్వు గెటప్ వేస్తే ఒకప్పుడు నేను రాస్తే సుధీర్ గారు దానికి రంగేసి భలే చెప్పేవాడు. నా పంచుకు విలువ వచ్చింది. నేను రాస్తే క్యారెక్టర్ కి గెటప్ వేసి సీన్ కూడా అబ్బా బ్రహ్మాండంగా పండించేశాడు. ఇప్పుడు నేను ఎవరి కోసం రాయాలి?
అందరికి ఒకటి మాత్రం చెప్తున్నాను, ఈగోలతో స్నేహితులు విడిపోతారు, గొడవలతో బంధువులే విడిపోతారు. మేము ఎప్పుడు విడిపోం. ఎందుకంటే సుధీర్, సీను, ఆటో రాంప్రసాద్ ఈరోజు ఒంటరివాడు అయిపోయాడు. ఎవరితో స్కిట్ చేయాలి? రాంప్రసాద్ ఎందుకు ఫీల్ అవుతున్నావు? మేమంతా ఉన్నాం కదా నీ కోసం. అన్న నువ్వేం ఫీల్ అవద్దు, మనందరం కలిసి కష్టపడదాం, మనందరం కలిసి నవ్విద్దాం. జై జబర్దస్త్. ఇది ఒక చిన్న బ్రేక్ మాత్రమే. ఖచ్చితంగా వాళ్ళు తిరిగి వస్తారు. వాళ్ళు ఎక్కడ వెళ్ళినా వాళ్ళ సోల్స్ మాత్రం ఇక్కడే తిరుగుతూ ఉంటాయి. ఇంద్రజ మ్యామ్, యువర్ ఫీలింగ్స్. ఐ డోంట్ నో, అటు రాంప్రసాద్ గారికైనా సరే ఇటు నాకైనా సరే ఎవరి కళ్ళు దృష్టి తగిలిందో తెలియదు. నాకొక్కటే ప్రేయర్, సడన్ గా ఒక్క నిమిషంలో ఆ భగవంతుడు మన ప్రేయర్స్ అంతా విని ఏదో ఒక మ్యాజిక్ జరిగి మళ్ళీ వీళ్ళు ముగ్గురు కలిసి ఇదే స్టేజ్ మీద పర్ఫామ్ చేయాలి. అలా వాళ్ళు చేసినప్పుడు అది చూడడానికి నేను ఉండాలి ఇక్కడ. రాంప్రసాద్ గారు హోల్ హార్టెడ్ గా, బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐమ్ సేయింగ్, మీ రేంజ్ మీరు ఒకటి అనుకుంటారు కదా లైఫ్ లో ఇక్కడికి రీచ్ అవ్వాలని, దానికంటే 100 రెట్లు ఎక్కువగా రీచ్ అయ్యే కాలం త్వరలోనే మీకు వస్తుంది. మీ మనసుకి ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తారు. అది మేమందరం దగ్గరుండి మీరు ఎత్తుకు ఎదగడం చూసి మా రామ్ ప్రసాద్ గారని మేము సంతోషపడే తరుణం కూడా చాలా దగ్గరలోనే ఉంది. ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్. రామ్ ప్రసాద్ గారు, ఐ థింక్ ఫస్ట్ టైం ఎవర్ ఐ వాంట్ టు గివ్ యూ ఎ హగ్. సదా గారు, నేను జబర్దస్త్ ఈ 2 ఎపిసోడ్స్ కి వచ్చాను. నేను ఏం తీసుకెళ్తున్నానని నన్ను అడిగితే నేను స్కిట్ తీసుకెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్లీ కన్సెప్షువలైజ్డ్ పర్ఫార్మ్డ్ యాక్ట్ ఇది. థ్యాంక్ యూ. బేసిక్ గా ఇప్పుడు వచ్చి మేడం నేను ఎప్పుడు వెళ్ళలేదు మేడం. 9.5 years ఎన్నో షోస్ అందరూ ఏడ్చారు. నాకు వచ్చిన ఆపేసుకుంటాను, ఆపేసుకునే కెపాసిటీ నాకు ఉంది కూడా. అది చూసాం ఇవాళ. మనసు సర్ది చెప్పుకుంటాను, నేను రైటర్ని, నాకేంటి నేను రాసేసి చేసేద్దామని, కానీ తెలియకుండా ఒంటరి ఫీలింగ్ వచ్చింది మేడం. అందరూ అంటారు కదా మేడం ఒకే కంచం ఒకే మంచం అని, అది మాట వరకు వాడతారు కదా మేడం. నిజం చెప్తాను మేడం, మేము ఒకే కంచంలో భోజనం చేసి ఒకే మంచం పడుకునే రోజులు ఉన్నాయి మేడం. విన్నింగ్ గెలిచినా సరే ఆ సాటిస్ఫాక్షన్ లేదు, ఎంతో ఏంటో పెన్న కదలట్లేదురా బావా. వాళ్ళిద్దరు ఉంటే ధైర్యంగా 10 నిమిషాల్లో అరగంటలో పక్కకి రాసి వచ్చేసేవాడిని. ఇప్పుడు 2 రోజులు 3 రోజులు నేనే ఏం చేద్దాం బెస్ట్ ఇవ్వాలి, ఎందుకంటే లైఫ్ ఇచ్చింది ఇది, దీన్ని ఏమి ఇస్తా కూడదు. వాళ్ళకి నమ్మకం, నేను ఏదైనా చేయగలను, చేస్తానా, రాస్తానా వాళ్ళకి ధైర్యం, నాకు నమ్మకం వాళ్ళ లైఫ్ లో మంచి సక్సెస్ అవుతారు. ఒకడు హీరో అవుతాడు, మంచి ఆర్టిస్ట్ అవుతాడు, నేను మంచి రైటర్ అవ్వాలి, నేను మంచి ఆర్టిస్ట్ అవ్వాలి. మిస్ రా సుధీర్, శ్రీను. వాళ్ళిద్దరిని నేనే కాదు అందరూ మిస్ అవుతామండి. అందుకనే తెలియకుండా చూడండి అందరి కళ్ళలో నీళ్లు రావడం కారణం మా బాండింగ్ వాళ్ళకి తెలిసి ఏంటో. సో అందుకనే ఆ ఫీల్. అంతకుమించి ఏదో రేటింగ్ కోసం ఏడ్చాం, దేనికోసం ఏడ్చాను మాత్రం అనుకోవద్దు దయచేసి ప్లీజ్. సీరియస్ గా మా జబర్దస్త్ బాండింగే వేరే. సింగిల్ సీజన్ వితౌట్ అ సింగిల్ బ్రేక్ చేసిన షో ఇది. ఇట్స్ ఫుల్ ఆఫ్ టియర్స్, లాఫ్టర్స్, లవ్, everything. We all love you. Extra! DJ Tillu peru winni style veru soke mohira diru kottadi tin mara DJ Tillu battu DJ Tillu battu. సంగీతానికి
కాలే కరుగుతాయి అంటారు. అలానే ఆ సంగీతానికి ఒక మనసు కరిగింది, ఇంకో మనసు విరిగింది. ఇంతకీ ఎవరి మనసు కరిగింది, ఎవరి మనసు విరిగింది తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీ. వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా. ఒక 100 ఒక 1000 అర్థమైందా ఏమో? అర్థమైంది, తమర పేమెంటే కదా. హలో, అందులో 1,00,000 కూడా ఉంది. నువ్వు చేసే పర్ఫార్మెన్స్ కు 100 ఇటీమే ఎక్కువ. 1,00,000 కూడా ఇస్తాడే, ఇత్తగితే నాకు ఇస్తాడు గానీ. అంటే నాకు 1,00,000 ఇవ్వరా ఏమో? ముందు సోప్ పెట్టి స్నానం చేసి లక్షణంగా తయారవు, అప్పుడు ఇస్తారు 1,00,000. అప్పుడు ఇస్తారు 1,00,000. నేను కళావతిలా లేనా? తల మొత్తం పోయి ఒత్తి మిగిలింది, నువ్వు కళావతివా? నాకు చాలా యాడ్స్ వస్తున్నాయి. ఏ యాడ్ చేయను? ఒక పని చేయి, నువ్వు బాత్రూమ్ డోర్ తీసుకోండిరా, నేను ఆ సింక్ నుంచి ఓ నా క్రిములను మీరు ఏం చేయలేరు అంట. నువ్వు యాసిడ్ పోసి మొత్తం కడుగు, వామో అనుకుంటే లోపలికి వెళ్ళిపోతా. ఇవన్నీ కాదు, ఫస్ట్ మా నాన్న ఒప్పించాలి. పద. మీ నాన్న కాదు, మా అమ్మను ఒప్పించాలి. నేను ఒక అమ్మాయిని లవ్ చేసిన నీ ఫోటో చూపెడితే ఏమన్నారు? చలికాలం స్వెటర్లు కొనరా అని పంపిస్తే స్వెటర్లు లవ్ చేస్తావా అంది. మా అమ్మను ఒప్పిస్తా, మనం పెళ్లి చేసుకుందాం. పద. ఇంటర్మీడియట్ చదువుతున్నాను, కాలేజీకి వెళ్ళాలి. ఏంటబ్బా ఇంకా బస్సు రాలేదు? అక్క, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానే. ఎవడే వాడు? వాడు అక్కడ ఉన్నాడు, నేను ప్రపోజ్ చేస్తాను, నువ్వు చూడు. హాయ్ బుల్లెట్ భాస్కర్ గారు. ఏంటి నేను 5 years నుంచి మీ చుట్టూ తిరుగుతున్నాను తెలుసా? ఈ 5 సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా మీకు వేయలేదా? 10 రూపాయలు ఇస్తే ఇద్దరు టీ తాగండి. నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నావా? ఐ లవ్ యు. నేను పాల బుగ్గలంటే అమ్మాయి కావాలనుకున్నాను, పేడేసే బర్రి కాదు. ఒక్కసారి నా అదురుమును చుంబించు. చొంపించి కొడతాం, ఇంకోసారి చుంపించి అన్నా ఉంటాయి. నా మూతి చాలా మంది ఇష్టపడతారు సార్. ఆఖరికి నీ మూతి కుక్కలు వచ్చి కూడా నాకు. ఏంట్రా నా చెల్లికి ఏం తక్కువరా? ఏం తక్కువ లేదురా, మీ ఇద్దరికి పళ్ళలో సందే అంత ఎక్కువ. భాస్కర్ ఒక్క మాట, ఐ లవ్ యు. అమ్మా, నువ్వు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను ఏమైనా పెళ్లి చేసుకుంటా. అలాగే నాన్న. ఏమైంది? పెళ్లి కాకుండా నువ్వు పెళ్లి చేసుకుంటే నా ముద్దు ముచ్చట. నేనే కష్టపడితే ఆ స్వెటర్లు అమ్మే దొరికింది, నీ ఏ రగ్గులు అమ్మే కూడా దొరకాలి కదా. పెళ్లి కావాలి. ఆగు, నన్ను పెళ్లి చేసుకొని నడుపుతాను. నువ్వు పెళ్లి చేసుకుని ఏంటమ్మా దీన్ని చెప్పమ్మా. అవునరా, అది జీవితాంతం అలా ఏడుస్తూ కూర్చోమంటావేంటి? దాని పెళ్లి చేసి నువ్వు పెళ్లి చేసుకో. సరే, ఎవరు నన్ను ప్రేమించానన్నావు కదా, వాటి హ్యాబీస్ ఏంటి? లిజనింగ్ సాంగ్స్. నీ మొహం నచ్చపోయినా ఆ గుంతన్న నచ్చిద్దాం, ఒకసారి పాట పాడవే. రమ్మంటున్నా, రంగంలో సిద్ధంగా ఉన్న చావో రేవో తెల్లాలి ఇప్పుడు డాన్స్ 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 డాన్స్. సై 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 అంటున్నా, సరదా పడితే రారా. నాకు గొంతులేదు, నువ్వు పాడు కావాలంటే. ఓ పని చెయ్యి, నువ్వు వాడు ముందుకెళ్ళి నేను పాట పాడతాను కదా, ఆ పాటకి అలా 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 లిప్సింగ్ వచ్చావు. సరేనా? ఇంత మంచి వాయిస్, ఇప్పుడే మింటికెళ్ళి మీ అమ్మని పెళ్లి చేసుకుంటా. ఆంటీ, మీ అమ్మాయి గొంతు బాగా నచ్చింది, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. అలాగే బాబు. సంవత్సరం లోపు గుడ్ న్యూస్ చెప్పాలి. మీరు ఇంకా ఎక్కడ నిలబడ్డారు? నడండి. నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు సంగీతం? సంగీతం స్కూల్లో నేర్చుకుంటారా? బాగా. సరే, నేనంటే నీకు ఇష్టమైతే రాత్రంతా నువ్వు పాటలు పాడుతూ ఉండాలి, నేను వింటూ ఉండాలి. పాడుతుండాలా? తెల్లారి పాడితేనే ఇష్టం. స్టార్ట్ మ్యూజిక్. కళ్ళు మూసుకొని సరే బరాయ్. అరే దానియా పాట పాడాలంట. మేము టీవీ చూస్తున్నాం అనుకుంటున్నావా, శోభనం చేసుకుంటున్నాం? బర్రలు చన్నీ అంటావేంటి? ఇదిగో తెల్లార్లు పాడాలి. తెల్లార్లు కావాలంట మా అన్నయ్య పాట. తెల్లార్లు పాడితే గొంతు నొప్పి వచ్చింది. నీ గొంతే
ఏంటి నాకు శోభనం ఉంది నేను చేసుకోవాలి కదా. నువ్వేమో దాన్ని కూర్చోబెట్టుకొని పైమా ఎంతసేపు ఆగ్ర బోకడా ఏంటి నీ గోళ? ఆ కాపురం చక్కదిద్దాలంటే నువ్వు పాట పాడాలి. సరే పద. నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. లేచే ముందు వెళ్ళిపో. ఒకసారి రాత్రి అంతా నన్ను ఎక్కడే ఉంచావా నువ్వు? నా పిల్లలు ఏం చేస్తుంది? ఎక్కడికి వెళ్ళావు రాత్రి అంతా? అది మా చెల్లి పిలిస్తే నాకు వద్దు, నువ్వు నేను అలిగాను. ప్లీజ్ నువ్వు స్నానం చేసి తర్వాత. పులి లేచింది, మేక చచ్చింది. ఏ గానకోయిలా నీ చేత్తో కాఫీ ఇవ్వా? నువ్వు పాట పాడుతుంటే నేను కాఫీ తాగుతా. పాట పాడుతుందా? నేను స్నానం చేస్తాను తర్వాత తప్ప. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా. బాత్రూమ్కి వెళ్తున్నా. పైమా బాత్రూమ్ లో ఉంటాను కానీ బయట నుంచి పాట పాడవా? మా ఆయన టాయిలెట్స్ లో ఉన్నాడు, వచ్చి పాట పాడు. వాడు పాట పాడతాను కూడా నేను పాట పాడా? పిచ్చేసాలి. ఇలాంటి అన్నయ్య ఎందుకు ఇచ్చావు దేవుడా? వాళ్ళేమో ఇద్దరు నైట్ అంతా ఒకటే, నేనేమో ఒక్కదాని చుక్కలు చూద్దాం అనుకుంటే చుక్కలు కాదు కదా, చంద్రుడు కూడా కనిపించలేదు. నీ నమ్మడు హాయ్ మా పాడుతున్నాను. రెడీ 1 2 ఓకే ఓకే ఎనఫ్ ఎనఫ్ ఎనఫ్. అరే బామ్మ ఇక్కడేం చేస్తున్నావు? వరకు వచ్చాను బావా. ఉండరా మీ చెల్లి పాట పాడుతుంది, ఫినిష్ వెళ్ళిపోతుంది. కావాలి మీరు పాడించుకో. అనుకోట్లో పాట పాడిచ్చి వరగా కళ్ళు మూసుకోండి. పాయమా నా గుండెల మీద వాళ్తూ పాడవా? నీకు బీట్ కావాలరా? నీకు ఎవరిలో బాత్రూమ్ పోయేటప్పుడు పాట వినేది? నిన్ను కొట్టాలి ఫస్ట్. ఇది ఎలా నచ్చాడు నీకు? పిచ్చేసేలా. మనం ఊటీ వెళ్ళి పాడుకుందాం. ఏమండి మీరు ఇన్ని రోజులు బట్టి శోభనం చేయట్లేదంటే మీలో ఏదో లోపం ఉంది. నేను వెళ్ళిపోతున్నాను. బాయ్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. జటిల్లు పెరు విన్నిస్తాయిరే వెరు సోకేమో హీరతిరు కొట్టది తిన్ మారు. జటిల్లు కొట్టు కొట్టు జటిల్లు కొట్టు వెచ్చర వెచ్చి కొట్టు బాక్సులు వల్గేటట్టు. భాస్కర్ గారు ఫస్ట్ టైం స్కిట్ అప్పుడు మీ మీద నిజంగా కోపం వచ్చింది తెలుసా? ఆ వాయిస్ విని లవ్ చేశానండి. ఏమంటారు రోజా గారు ఈ స్కిట్ గురించి? ఫైమా అండ్ ఏమో గ్లామర్ డాల్ వర్ష ఎంతో ఎక్స్పెక్ట్ చేసి పెళ్లి చేసుకుంటే భాస్కర్ టూ మచ్. భాస్కర్ ఆ టైంకి వస్తే ఎందుకు అట్లా టార్చర్ పెడుతున్నావు అమ్మాయిని? పాట వినాలని కోరిక. అయితే మాత్రం తెల్లార్లు పాట వినాలంటే ఎట్లాగా? అసలు నిజంగా మీకు ఆ టీం చేంజ్ అయిన తర్వాత ఎక్కడ స్పీడ్ బ్రేకర్లు రావట్లేదు కదా, జెట్ స్పీడ్ లో వెళ్ళిపోతున్నారు. అసలు సూపర్ సూపర్. ఆమ్ని గారు పైమా అండ్ ఇమ్ము హ్యాట్స్ ఆఫ్. మేమైతే ఒక సెకండ్ గ్యాప్ లేకుండా నవ్వి ఇక్కడ ఉన్న బొట్టు కూడా కింద పడిపోయింది, అంత నవ్వాను. వర్ష చాలా గ్లామర్ గా కనబడుతున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగుంది, సూపర్. భార్య బాధితులందరికీ సొల్యూషన్ ఇవ్వడానికి ఓ సూపర్ హిట్ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with his team. So let's welcome them. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. పొద్దున్న ఎవడికో ముంచలు లేచావు నాయన. అదే మొక్క ఒక పువ్వు లేదు, ఒక కాయ లేదు. మగ మొక్కలు మొక్కల్లో కూడా మగ మొక్క ఆడ మొక్క ఉంటుంది.
ఉంటదా? ఎందుకుండదు? పువ్వు కాయ ఉన్నది ఆడ మొక్క, ఏ కాయ లేని మగ మొక్క. ఇంకో విషయం, నా ఇంట్లో ఆడ మొక్కకి ఆడదానికి అసలు చోటే ఉండదు. ఐ హేట్ లేడీస్. ఎస్, అంతేందుకు బట్టలు కూడా ఇస్త్రీ చేసుకోకుండా వేసుకుంటా. ఎందుకు? అందులో స్త్రీ ఉంది. మేడం అన్ని తెలుసు. చూస్తాం ఎన్ని రోజులు పెళ్లి చేయకుండా ఉంటారు? నువ్వు చూసి నువ్వు ముసల్దాని అవ్వడం తప్ప నేను మాత్రం ఒక ఆడదానికి భర్తను కాను, అది గుర్తుపెట్టుకో. ఆ మాట మీద ఉండు. అయినా పెళ్లి చేసుకోకూడదని ఎందుకు ఇలా నిర్ణయించుకున్నావు? మనం ఒక అలారం పెట్టుకుంటే మనం చెప్పిన టైంకి మోగుద్ది. ఒక ఆడదాన్ని కట్టుకుంటే 24 గంటలు మోగుతూనే ఉంటుంది. ఇదిగో నిన్ను చేసుకున్నాను చూడు, నా చెప్పుతో కొట్టుకోవాలి. జీవితం నాశనం చేస్తున్నావు నువ్వు. చూసావా, నా ఇల్లేమో సైలెంట్ గా ఉంది, పక్కిల్లేమో వైలెంట్ గా ఉంది. ఎందుకు? నా ఇంట్లో ఆడది లేదు, ఆ ఇంట్లో ఆడది ఉంది కాబట్టి. అందుకే ఆడదాని వైలెన్స్ నా ఒంట్లో ఉండకూడదని చెప్పి ఆడదానికి దూరంగా ఉన్నా. అలాగే ఉండు చంద్ర. అలాగే ఉంటాను సార్, దీంట్లో ఏ మార్పు లేదు. డిస్టర్బ్ చేయడానికి వచ్చింది. ఏంటి నా ఇంటి ముందు నుంచి కొంగకాలేసుకొని టప తిరుగుతున్నావు? నా ఇంటి ముందు నుంచి నువ్వు ఎన్ని రౌండ్లు వేసినా నేను నీకు పడ అర్థమైందా? రెసిపీ పంపించిందా నీకు? అంత సీన్ లేదులే. ఒక మగాడు నిగ్రంగా ఉంటే చాలు, వాడి గ్రహాన్ని మార్చేద్దామని చూస్తారు మీ ఆడవాళ్ళు. అబ్బా, ఇదిగో నన్ను చూసినా, నా ఇంటి వైపు చూసినా ఒకసారి నోరు తెరు, నోట్లో కారం వేసి కొడతా. ఒక్కడే ఒంగోని ముగ్గేసుకోపోతే అదేదో నన్ను పెళ్లి చేసుకుంటా, ముగ్గేది నేనే వేస్తాను కదా. ఇప్పుడు వంగోడానికి ఇబ్బంది ఉందని నేను చేసుకున్నాను అనుకో, జీవితాంతం నీ దగ్గర వంగోవాల్సి వస్తుంది నేను. అప్పుడు వంగోవడం కంటే ఈ వంగోవడం బెటర్ కదా. మనిషి జీవితంలో కొంచెం రుచి పచి ఉండాలి. ఏ రుచి లేని పచి లేని జీవితం ఎందుకు? అదే చాలా మంది మగాళ్ళు ఈ రుచికి అలవాటు పడే జీవితాన్ని మసి చేసుకుంటున్నారు. ఇంకోసారి నా ఇంటి సైడ్ వస్తాను, నరికి పోగులు పెడతానేమనుకుంటున్నావు? అక్క 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 ఇతను ఎంత ట్రై చేసినా కొన్నంటాడేంటి? ఎలాగైనా సరే ఇతను పడేయాల్సిందే, ఆ ముక్కు పొగరు దించాల్సిందే. వాడు పొగరు తగ్గాలంటే అనసూయని రంగంలో దించాల్సిందే. ఓయబ్బో, నాకే పర్లేదు గాని అనసూయ వస్తే పడిపోతాడా? అనసూయ ఈ మాట వింటే సూసైడ్ చేసుకొని చచ్చిపోతుంది. అప్పుడు గురువారం నేను, శుక్రవారం నువ్వు చేసుకోవచ్చులే. ఒకసారి అద్దంలో వెళ్ళి మొహం చూసుకో. చూసుకుంటే నీకంటే నా మొహమే అందంగా ఉంటదిలే. చచ్చిపోవే, చచ్చిపో. మన పనులు మనం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నా జీవితం మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటది. నీ ఇంట్లో దాగున్నానన్న విషయం నా భార్య వస్తే చెప్పక బావా. ఒకప్పుడు మొగుళ్ళు కొడితే పెళ్ళం వెళ్ళి పక్కింట్లో దాక్కునేవాళ్ళు. ఇప్పుడు పెళ్ళం కొడితే మొగుళ్ళు వచ్చి పక్కింట్లో దాక్కుంటున్నారు. కలికాలం. ఎక్కడికి పోతుంది సార్ ఈ సమాజం? దారుణం. సిగరెట్ తాగితే పోతావు, మందు తాగితే పోతావు, గుట్కా తింటే పోతావు అని యాడ్లు ఇస్తారు, కానీ పెళ్లి చేసుకుంటే పోతావు అని చెప్పి ఒక్కడు యాడీరేంటి సార్? ఏడిడు ఎట్టెళ్ళాడు అని అడుగుతున్నా. వీడు ఎక్కడికి వెళ్ళినా రాత్రి ఇంటికి వస్తాడుగా. వస్తాడు, చెప్తా వాడి సంగతి చెప్తా. అరే దరిద్రుడా, మీ ఆడ లోపలికి వెళ్ళిపోయింది, బయటికి వచ్చి చావు. ఏంట్రా వద్దురా వద్దురా అన్న. జీవితానికి ఒక తోడు కావాలి అన్నావు, అదేమో ఇప్పుడు తోడెలా తయారైంది. దరిద్రుడా, చివరిసారిగా జీవితంలో ఎప్పుడు నవ్వి చచ్చావు? పెళ్ళిలో కట్టిన తర్వాత ఫోటోగ్రాఫర్ నవ్వమంటే నవ్వాను బాబా. అదే నా చివరి నవ్వు బాబా. 6 అంగుళాల తాళి 6 అడుగుల మనిషిని ఎలా చేసిందో చూడరా. అమ్మ, పెళ్లి కాని వాడు చలికాలంలోనే వణుకుతాడు, పెళ్ళైన వాడు అన్ని కాలాల్లో వణుకుతాడు. వాడిని చూడండి ఒకసారి ఎలా వణుకుతున్నాడు. సరేలే బాబా, వస్తాను. తొందరగా వెళ్తే ఒక కోటింగ్, లేట్ అయితే డబుల్ కోటింగ్ బాబా. వస్తాను. ఈత తెలియకపోయిన సముద్రాన్ని ఈదచ్చురా, అన్ని తెలిసిన సంసారాన్ని ఈదలేమురా అన్న. లేదు బావా నేను ఈదుతా అన్నాడు.
ఇప్పుడు ఇరుకొని చచ్చాడు, బయటికి రావడం నానా తంటాలు పడుతున్నాడు. బావునా? పెళ్లి చేసుకోలేదు కాబట్టి బ్రహ్మాండంగా ఉన్నా. నీకు గుడ్ న్యూస్. ఏంటది? నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఒక్క నిమిషం ఉండు. ఏం చేస్తున్నావు? 2 నిమిషాలు మౌనం. నీకోసం 2 నిమిషాలు మౌనం పాటిస్తా. చనిపోబోయేవాడి కోసం. మ్యారేజ్ ఫిక్స్ అయిందంటే ఎవడన్నా సంతోషపడతాడు, కానీ ఇలా ఎవడో మౌనం పాటించడు. సర్లే, ఇదిగో మ్యారేజ్ కార్డు, 23rd మ్యారేజ్. అది పెళ్లి పత్రిక, విసురుకోవడానికి విసురుకర కాదు. పెళ్లి పత్రిక నాకు విసురు కర్రతో సమానం. అది 60 రూపాయల కాస్ట్ తెలుసా? అది 60 రూపాయలు పెట్టి కార్డు కొట్టించానని సంతోషపడుతున్నావు కానీ 60 ఏళ్ల జీవితాన్ని గుండి కొట్టించుకుంటున్నాను సంగతి మర్చిపోతున్నావురా నువ్వు దరిద్రుడా. ఏముందిరా పెళ్ళం అనే ప్రపంచంలో అందరూ ఒకరిని చూసి ఒకరు పరిగెడుతున్నారు. రే దరిద్రుడా, మనిషి జీవితంలో 3 బాలుంటాయిరా. బాలా? అవునరా. మొదటి బా బాల్యం ఎంత అందంగా ఉంటుందో, రెండో బా బ్యాచులర్ జీవితం స్నేహితులతో ఒంటరిగా ఇంకా అందంగా ఉంటుంది, మూడో బా భార్య. సర్లే చెప్పొచ్చో గానీ ముందు కార్డు ఓపెన్ చేసి చూడు. ఊరి శిక్ష కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత తీర్పు కార్డు చదివితే ఎంత, చదవకపోతే ఎంత. నీ కార్డు ఇచ్చాను చూడు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. ఈ దరిద్రుడు ఒకడు ఏదో పుట్టింటికి వచ్చి పరిగెత్తినట్టు నా ఇంటికి వస్తుంటాడు. ఈడు ఏడిడు ఎటెల్లాడు? అరే అన్నం పెట్టమంటే కుక్కకు పెట్టిన తర్వాత పెడతాను అని చెప్పా. కూర్చుంటాడు. వాడు అడిగితే నాకు ఎలా ఉంటుందో తెలుసా రోజా గారు? అరికాలు నుంచి ఆయన దొరకు సర్రున కాలుద్ది. ఏడిడు ఏ త్వరలోకైనా రాత్రి ఇంటి త్వరలోకే రావాలిగా. వస్తాడు, చూస్తాడు సంగతి. కుక్కకు అన్నం పెట్టిన తర్వాత మొగుడికి అన్నం పెడదాం అనుకున్నావా? ఏం మనుషులే మీరు? మిమ్మల్ని అందరినీ రాకెట్ కట్టించి వేరే గ్రహానికి పంపించాలి మిమ్మల్ని అందరినీ. వెళ్ళిపోయిందావా? ఏంట్రా ఈ గెటప్? కాలేజ్ రోజుల్లో షర్ట్ మీద మరక పెడితే షర్ట్ చించి అవతలేసేవాడి, ఇప్పుడు షర్టుకు ఎన్ని బొక్కలే, ఒళ్ళంతా వాతలే. ఏంట్రా ఇది? బావా కాపురం అన్న తర్వాత ఇవన్నీ కామన్ బావా. దరిద్రుడా, ఎక్కడ చచ్చావురా నువ్వు? పర్లేదులే బావా, అలవాటు అయిపోయింది తుడుచుకోవడం. రోజు మొహం కడుక్కోకుండానే వస్తుంది, నువ్వు కనీసం మొహం కడుక్కోనే కూర్చో. పాపం వస్తలే బావా, లేట్ అయితే కోటింగ్ పెరిగిపోతుంది. రోజు రోజుకి మీ ఆడవాళ్ళు కరుణ, దయ, జాలి అనే విటమిన్ చంపేసుకుంటున్నారు. ఆత్మరక్షణ కావాల్సింది మీ ఆడవాళ్ళకి కాదు, ఇప్పుడు మా మగవాళ్ళకి కావాల్సి వస్తుంది ఆత్మరక్షణ. ఈ దరిద్రుడు ఈ ఎంట్రీలో సెట్ లేకుండానే వచ్చాడు, నెక్స్ట్ ఎంట్రీలో పాయింట్ లేకుండా వస్తాడేమన్నా భయం. అరే భోజనం పెట్టమంటే కుక్కకు పెట్టిన ప్లేట్ లో పెట్టానండి. అరే ఓ నలిగి పారిపోతానంటే వీడు కోపం తెచ్చుకొని. ఏ ఆ ప్లేట్ మాత్రం ప్లేట్ కాదా అని అడుగుతున్నా. ఎట్టెళ్ళిన రాత్రి ఇంటికి వస్తాడు. ఆ కుక్కకు పెట్టిన ప్లేట్ లోనే తినిపిస్తా వాడికి. కుక్క భోజనమే తినిపిస్తా వాడికి. అరే గజ్జి కుక్క, ఆ కుక్క పోయింది, బయటికి వచ్చి చావు. వెళ్ళిపోయిందా బావా? ఏంట్రా ఇది? కాపురం అన్న తర్వాత ఇదంతా కామన్ బావా. కామం కామని చెప్పి జీవితాన్ని కామ పెట్టుకున్నావురా దరిద్రుడా. కామన్ అంట కామన్. షుగర్ పేషెంట్ అని చూడకుండా షర్ట్ చినిపోయేలా కొడతావే, నా పాపం తగులుతుంది, నా ఉసురు తగులుతుంది నీకు. పుట్టింటికి వెళ్ళి వస్తానంటే గోడకేసి కుక్కని కొట్టని కొడతావంటే పురుగులు పట్టిపోతావే, పురుగులు పట్టిపోతావు. చూసావా, మన కాలనీలో నేనే చొక్కా లేకుండా పరిగెడుతున్నాను అనుకున్నాను. ఈ కాలనీలో చాలా మంది మగాళ్ళు చొక్కా లేకుండా పరిగెడుతున్నారు బావా. ఈ ఆనందం చాలు బావా, ఈ ఆనందం చాలు. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకు. నేను చినిగితే చొక్కాలే ఇవ్వగలను, కానీ చితికిపోయిన మీ జీవితాన్ని నేను ఇవ్వలేనురా. అబ్బో భారీ డైలాగ్. వెళ్ళండి రా, వెళ్ళండి. ఎక్కడికి వెళ్తున్నారా? ఇంటికి. దరిద్రులారా, లాస్ట్కి వెళ్ళి చావండి. లాస్ట్ వయసులో పుణ్యమైన దక్కుద్ది దరిద్రులారా, వెళ్ళండి. టీవీ చూస్తున్న యువతులారా, చూసారుగా వాళ్ళని. పెళ్లి చేసుకుంటే వాళ్ళలా తయారవుతారు, చేసుకోకపోతే నాలా బతుకుతారు. దాన్ని బట్టి మీ డిసిషన్ పెట్టుకోండి, లేకపోతే మీ కర్మ దరిద్రం.
కావాలి పెళ్లి కావాలి పెళ్లి కావాలి అంటారు. కానీ పెళ్లి కావాలంటే ఉద్యోగాలు సద్యోగాలు కూడా ఉండాలి కదా. ఒకవేళ లేకపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఫన్నీగా చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ along with his team. So let's welcome them. అమ్మకుటి అందమంత వంపకే అగిపెట్టి కుక్కిపెట్టి ఆటలోకి దింపకే ఈ నవ్వు దండ గుర్తైన రాదు ఎండ నీకు నాకు. రష్మి ఏంటి సెటప్ అంతా? మన పెళ్లి అవ్వాలంటే నువ్వు ప్రయోజకుడు అవ్వాలి. ఏం చేయాలి? నువ్వు ఆటో తొక్కితేనే మనకి పెళ్లి అవుతుంది. ఈ సంగతి తెలిసి ఆర్టిస్ట్ గా మన ఆటో తొక్కునేవాడు కదండి బాబు. నీకోసం ఆటో తొక్కుతా. నువ్వు ఆటో తొక్కి మంచిగా సక్సెస్ఫుల్ అయ్యి నా దగ్గరకు వస్తే మనం 30vs21 లాగా ఒక మంచి సిరీస్ తీద్దాం. మనం చేస్తే 30vs21 అవుదండి, 20vs40 అవుతుంది. నువ్వు టెన్షన్ పడకు, నీకోసం విగ్ రెడీ చేయించా. విగ్ రెడీగా పెట్టుకో. రష్మి వెడ్స్ ఇమాన్యుయల్ పో. ఓకే. మొత్తానికి నా రష్మి నాకు ఆటో ఇచ్చింది. ఈ ఆటో తోలి ఎలాగైనా ప్రయోజకుని అవుతా. ఆమె గారు చెన్నై 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 రావాలి రావాలి రావాలి. నేను ఎక్కడ పోయినా మీరే వస్తారంటే మీరు ఎక్కడ దొరికారు నాకు? నువ్వు హీరో కదూ? అవును. ఆటో తోలుతున్నావేంటి? మిమ్మల్ని పెట్టి సినిమా తీసి ఒక బొచ్చు మిగిలిందా, అందుకే ఆటో తోలుతున్నా. మీరు ఎందుకు వచ్చారు హైదరాబాద్? పాపని హీరోయిన్ చేద్దామని వచ్చాము. పాపకి గొంతు ఆపరేషన్ చేయించమన్నారు. తెలిసిన డాక్టర్ ఉన్నాడా? మొన్నే కదా అబ్బాయి నుంచి అమ్మాయికి ఆపరేషన్ చేయించుకుంది. మళ్ళీ ఇప్పుడు రెండో ఆపరేషన్ వచ్చారా పాపకి? అది పక్కనెట్టు గాని హైదరాబాద్ లో ఏమేం చూపిస్తావు? నానక్రామ్ గోడా, తుక్కు గోడా, యూసఫ్ గోడా. అన్ని గోడాలేనా? మరి మీరు వచ్చి నన్ను గోడ చేశాక మరి గోడాలే మిగిలే ఇంకా. ఇదిగో అబ్బాయి ఏంటో హైదరాబాద్ లో ఏం చూపిస్తా? అఫ్జల్ గంజు, గల్లీ గంజు, నారాయణ గంజు. అన్ని గంజులే. మరి గంజు మోహని గంజుగా బెంజు చూపెడతారు. మీ ఆటో ఎక్కాలనుకుంటే రండి, ఎక్కడ వెళ్దాం. ఎందుకు అంత కంగారు పడిపోతావు? ఇంకో ఇద్దరు పాపలు రావద్దు? పెద్ద పాప ఎర్ర పాప అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా. చిన్న పాప దొరికాడా? కొన్నాళ్ళు నువ్వే దొరుకుతావు. అక్కడ ఎక్కడ మెయింటైన్ చేయలేకపోతున్నావు అంటగా. హైదరాబాద్ లో నాకేం చూపిస్తావు? నారాయణ గుట్ట, చంద్రాయన గుట్ట, పంజా గుట్ట. అన్ని గుట్టలేనా? ఈ పుట్టే గుట్టలు తిరగలేవా? అక్కడ నుండి వచ్చినట్టే ఉన్నావు. నాకు ఈ హైదరాబాద్ లో ఏం చూపిస్తావు? మియాపూరు, మాదాపూరు, కొండాపూరు. అన్ని పూర్లేనా? రిచ్ లేదా? మనకు బొచ్చే లేదు, రిచ్ ఎందుకు? ఇదిగో అబ్బాయి మాటల తర్వాత హైదరాబాద్ చూపించరా. ఇదిగో అబ్బాయి ఏంది? నీకు మ్యాటర్ లేదా? మ్యాటర్ కాదు అది, ఆడుండేది మీటర్. అదే ఎంత దెమ్మా? లేదు మీటర్ లేదు. మ్యాటర్ లేనోడితో మనకేం పన్నాడండి అమ్మా? మ్యాటర్ లేనోడు కాదే, మీటర్ లేదు. మీటర్ మ్యాటర్ లేకపోతే మేము ఉండము. అబ్బో నీకు అన్ని మ్యాటర్ కావాలి మరి. ఇదిగో అబ్బాయి ఆటోలో టీవీ లేదు. టీవీ పేషెంట్ నువ్వు ఉన్నావు కదా, అందుకే టీవీ పెట్టి లేదులే. ఇదిగో అబ్బాయి నీ పేరేంటి? కొండలో. కరెక్ట్ గానే ఎట్టారే. కొండలంటే అది కాదు, కొండలరావు నా పేరు. కొండలు రావన్నావు, మరి వెనకాల అంత పెద్ద వచ్చే. ఆటోలో సౌండ్ సిస్టమ్ లేదు. ఉంది. మరి మోగట్లేదు ఏంటి? 15 నిమిషాలు నాకు పొద్దునే పప్పు తిన్నా. డమ్మకు డుమ్ముకు డమ్మకు డిమ్మికి డమ్మనొత్తాయి డమ్మనొత్తాయి. సౌండ్ సిస్టమ్ కావాలంటే సౌండ్ సిస్టమ్. దిగండి, మన గమ్యం వచ్చింది. మెట్రో స్టేషన్ వచ్చింది, అదిగో మెట్రో. దెయ్యం పట్టిన వాళ్ళకి ఎందుకు అట్టాస్తావు? చూపించేసా లేకు. ఇదిగో అబ్బాయి ఏంది? అంత బరువైన ట్రైన్ పైకి తీసుకెళ్లి ఎవడెట్టాడు? మొగుడు ఎట్టాడు. మా బావ ఎప్పుడు వచ్చాడు? పోయినప్పుడు వచ్చాడే. మెట్రో ఎవడెత్తుతాడే? ట్రైన్ పెట్టి పైకి లేపుతారు. సరేలే గాని పిల్లలు అంత పెద్దది పాక్కుంటూ పైకి ఎలాగెక్కుతారు? వాళ్ళకిద్దరు ఎంప్లాయీస్ ని పెడతారు. నువ్వే పిల్లల కాడ ఎక్కాలంటే ఆ పిల్లల కాడ తిరిగి నుంచున్నావు అనుకో, అటు మీద పడతారు, వెళ్ళి మెట్రోలో పడతావు.
అక్కడ టికెట్ ఉంటది, టికెట్ తీసుకొని మెట్రో ఎక్కాలి. ఇగో ట్యాంక్ బండి చూస్తారా? సరే కానీ ట్యాంక్ బండి ఏది? అదే ట్యాంక్ బండు. పాప ట్యాంక్ బండి అంట చూడు. వాటర్ సూపర్, అసలు ఎంత బాగుందో టేస్ట్. ఎక్కడ చేశారు ఇది? వాటర్ మినరలా? డ్రైనేజ్ వాటర్ అది. ట్యాంక్ బండ్ అన్నావు, ట్యాంక్ ఎక్కడుంది? బయట పెడితే అందరూ కనపడిద్దని లోపల నీళ్ళల్లో పెట్టారు. తుప్పు పట్టేస్తాను. నలుగురు వెళ్ళి పీస్ తీసుకుని తావండి. సరే గాని మరి అదేంటి? మూసీనది. మూసీనది అన్నావు, మరి తెరిచి ఉంచారేంటి? మీ నలుగురు వచ్చి మోస్తారని వెళ్ళి ముయ్యండి. మాకంటే బాగా నువ్వే మూస్తావు. మూసీ నదిలో మునిగితే ఏమొత్తది? మాడి నిండా గంధం వస్తుంది, వెళ్ళి మునగండి. మంచి వాసన వస్తుందా? వారం రోజులు తోవినా బాదు, స్మెల్లే స్మెల్. రండి మునుగుదాము. నెక్స్ట్ ఏం చూస్తున్నారో తెలుసా? ఏం చూస్తున్నా? ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్టే కదా నేను చెప్పింది. నువ్వు ఎయిర్పోర్ట్ పాప ఇది చూసి రన్వే అనుకుంటుంది. ఇదిగో అబ్బాయి, ఫ్లైట్లు రాత్రిపూట కూడా సుయ్యని ఎగురుతాయి కదా, మరి రాత్రిపూట చీకట్లో ఎలా కనబడుతుంది దారి? ఆ ఫ్లైట్ కి ముక్కు ఉంది కదా, నీలాంటిది ఒకటే టార్చ్ లైట్ వేసుకుని ముందు కూర్చుంటది. వెళ్తురు బాగా వస్తుందా? రోజు లారీలకు నువ్వే వస్తావు, ఆ మాత్రం తెలియదా నీకు వచ్చిద్దో రాదు? జూ పార్క్ లో జంతువులు చూపించవా? ఏం చూస్తారు? చింపాంజీ. ఇదిగోండి చూడండి చింపాంజీని. ఒకసారి చూసుకో అద్దంలో. నువ్వు కూడా ఇంకేం చూస్తారు? నీటి ఏనుగుని చూపిస్తావు? ఒక్క నిమిషం, ఇదిగోండి నీటి ఏనుగు చూడండి. మరి అబ్బాయి హంస నిన్నెవడు చూపెడతాడే? అదిగో హంసలు రెండు అక్కడ కూర్చొని ఉన్నాయి. ఇది తొండ అని అడుగు, అప్పుడు నిన్ను చూపెడతా ముందుకి. లాస్ట్ గా చార్మినార్ తీసిపోయి తర్వాత గోల్కొండ తీసిపోతా. చూపి చార్మినార్ చూస్తా. అంత పెద్ద చార్మినారు ఇంత చిన్న సిగరెట్ డబ్బా మీద ఎలా పట్టిందంటో అక్క? అది కూడా తెలియదంటే? అంత పెద్ద హిమాలయ పర్వతాలు ఇది పట్టగలేంది, అది పట్టదా? చివరాఖరికి ఏం చూపిస్తావు? చివరాఖరిగా గోల్కొండ కోట చూపెడతా. అదే గోల్కొండ కోట. అదొచ్చిన సలహా ఏమంటావు? ఏంది? ప్రభుత్వానికి అర్జీ పెట్టొచ్చుగా. ఎందుకో? దీన్ని కూడా పర్యాటక ప్రాంతం చేయమని. ఓ విజిటర్స్ వస్తారు, మంచి రెవెన్యూ వస్తుంది తెలుసా? మీరు ఎన్ని కాదు, నా డబ్బులు నాకు ఇచ్చేసి వెళ్ళిపోయి చెప్తాను. ఎక్కడో సౌండ్ వినబడుతుంది ఏంటి? పెళ్లి జరుగుతుంది. భారత్. భారత్ అంటే ఏం చేస్తారు? డాన్స్ చేస్తారు, డబ్బులు ఉన్నా డబ్బులు చల్లుతా ఉంటారు. డబ్బులు ఇస్తారంటే ఇంకెందుకు? ఇదిగో వాల్యూమ్ పెంచమని చెప్పొచ్చుగా. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. పబ్లిక్ ప్లేస్ లో ఈ న్యూసెన్స్ ఏంటి? అసలు ఎవరమ్మా వాళ్ళు తెచ్చింది? మీరు ఇంటికి వెళ్ళండమ్మా. పబ్లిక్ ప్లేస్ లో పర్మిషన్ లేకుండా ఈ డాన్సులు ఏంటి? గవర్నమెంట్ రా? అది కాదు సార్, వాళ్ళ ఆటో ఎక్కారు, నాకు వాళ్ళు ఎవరో కూడా తెలుసా? ఆటో స్విచ్ ఆటో ఎక్కడ? పోలీసులు ఎత్తిపోయారు పూజ చేపించడానికి. అయితే మన పెళ్లి క్యాన్సల్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. రోజా గారు కామెంట్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. ఇమ్మో నిజంగా సూపర్ రా. మీ గెటప్స్, మీ లాంగ్వేజ్, మీరు అడిగే క్వశ్చన్స్, అతను చెప్పే ఆన్సర్స్ కి అసలు చాలా రోజుల తర్వాత అలా కింద మీద పడి నవ్వాను. అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆమ్ని గారు ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఎక్స్ట్రా కామెడీ రోజు.
అందరూ చాలా బాగుంది పర్ఫార్మెన్స్, డాన్స్ గానీ, కామెడీ గానీ, మీ డ్రెస్సెస్ గానీ చాలా బాగుంది. వండర్ఫుల్.